నమస్కారం. ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ నాస్తికులు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ దేవరాజు మహారాజు గారు రచించినటువంటి పాఠ్యాంశాలు మార్చుకున్నంత మాత్రాన సైన్స్, చరిత్ర మారవు అనే అంశం గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పాఠశాల పాఠ్యగ్రంథాల నుంచి సైన్స్, చరిత్రకు సంబంధించి పలు అంశాలను తొలగించింది. నిజానికి అవి అత్యంత ముఖ్యమైన అంశాలు. జీవపరిణామాన్ని విజ్ఞాన శాస్త్ర సిలబస్లో లేకుండా చేయడం, తాము నమ్మే సృష్టి సిద్ధాంతాన్ని రాబోయే తరాలు నమ్ముతూ ఉండాలనుకోవడం నేటి ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వ విధానం. అలాగే చరిత్ర పాఠ్యపుస్తకాల నుండి మొత్తంగా మొఘలుల పాలనా కాలాన్ని తొలగించడం ఆర్ఎస్ఎస్, బీజేపీ విద్వేష విధానానికి అనుగుణంగా చేసిందే. టిప్పు సుల్తాన్ దేశభక్తిని మరుగుపరచడం కూడా అలాంటిదే. ముస్లింలు, మైనారిటీలు, దళితులంటే వారికున్న ద్వేషభావాన్ని ప్రత్యక్షంగా చూపించడమే. పాఠ్యగ్రంథాల సిలబస్లు మార్చుకున్నంత మాత్రాన అసలు చరిత్ర మారదు కదా, చారిత్రక ఆనవాళ్లు తుడిచిపెట్టుకుపోవు కదా. ఆర్కియాలజీ విభాగం వారి రిపోర్టులు, ప్రపంచవ్యాప్తంగా వందల మంది చరిత్రకారులు రాసిన చరిత్ర గ్రంథాలు మాట్లాడుతూనే ఉంటాయి కదా. ఆయా విషయాల మీద వాస్తవికతకు అద్దం పడుతూ వెలువడిన సినిమాలు, నాటకాలు, ఇతర సృజనాత్మక రచనలు నేటి ప్రభుత్వపు వక్రీకరణ, ప్రచారాల్ని బట్టబయలు చేస్తూనే ఉంటాయి కదా. మొఘలుల చరిత్ర ఏదో కొద్ది కాలానిది కాదు. ఈ నేల మీద పరిపాలన సాగిస్తూ సుమారు 4 శతాబ్దాల పాటు ఇక్కడే పాతుకుపోయింది. అంతేకాదు, ఈ దేశంలో అంతర్భాగమైపోయింది. మొఘలుల తర్వాత వచ్చిన బ్రిటిష్ వారు ఈ దేశాన్ని దోచుకుపోయారు. దోచుకున్నది తీసుకుపోయి బ్రిటన్లో పెట్టుకున్నారు. ఉదాహరణకు మన ప్రాంతం నుండి తీసుకుపోయిన కోహినూరు వజ్రం బ్రిటిష్ రాణి కిరీటంలో దగదగా మెరిసింది కదా. మరి మొఘలులు ఎత్తుకుపోయింది ఏమిటి? దోచుకుంటే అది వారెక్కడికి తీసుకుపోయారు అని భావితరాల పౌరులు ప్రశ్నలు సంధించరా? మొట్టమొదట దేశంలోకి ప్రవేశించిన బాబర్ తప్ప మిగిలిన మొఘల్ చక్రవర్తులందరూ ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే కన్నుమూశారు కదా. ఈ దేశపు మట్టిలో మట్టయిపోయారు. భారతీయ జనజీవితంలో కలిసిపోయారు. సాధారణ శకానికి పూర్వం ఎప్పుడో అశోక చక్రవర్తి పరిపాలించిన సువిశాలమైన భూభాగాన్ని మళ్లీ మొఘలులు ఆక్రమించి సుస్థిరపరిచారు. ఇతర చొరబాటుదారులు దేశంలో చొరబడకుండా అడ్డుకుంటూ శత్రుదుర్భేద్యంగా నిలబడ్డారు. శతాబ్దాలు గడిచిపోతున్నా ప్రపంచ పర్యాటకులు మొఘలుల కట్టడాలను చూడడానికి విపరీతంగా వస్తున్నారు కదా. తాజ్మహల్, లాల్ ఖిల్లా, హుమాయూన్ సమాధి, ఆగ్రా కోట, బులంద్ దర్వాజ్ వంటివన్నీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్తూపాలుగా గుర్తింపు పొందాయి కదా. కాదంటారా? రోజు వేల మంది సందర్శకులకు ఆ కట్టడాల నేపథ్యం తెలియనీయకుండా జాగ్రత్త పడతారా? అక్బర్, షాజహాన్ పేర్లు బయటకు రానియకుండా బీజేపీ పాలనలో మోడీ చక్రవర్తి అవి కట్టించాడని చెప్పుకుంటారా? చెప్పుకుంటారు. ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. వారి అబద్ధపు ప్రచారాలు, ఆర్భాటాలు ఎంత దిగజారుడు స్థాయిలో ఉంటున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాం కదా. ఇక తామే ఎల్లకాలమూ అధికారంలో ఉంటామన్న భ్రమలో నేటి ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుంది. కాలప్రవాహంలో మార్పు సహజం అని గ్రహించలేకపోతున్నారు. గతంలో హిట్లర్ కూడా ఇలాగే మార్పులు చేయించారు. మరి ఎల్లకాలమూ అధికారంలో ఉండలేకపోయారు కదా. ఇక సైన్స్ పాఠ్యగ్రంథాల నుండి జీవపరిణామ సిద్ధాంతాన్ని తొలగించడం గురించి చూద్దాం. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన అంశం జీవపరిణామం. ఇది ఏ ఒక్క దేశానికో సంబంధించిన విషయం కాదు. కేవలం జీవశాస్త్రం అభ్యసించే విద్యార్థులు మాత్రమే చదువుకునేది కూడా కాదు. ప్రపంచ పౌరులందరూ అధ్యయనం చేయాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం. చదువులేని వారు సైతం చదువుకున్న వారిని అడిగి సారాంశం తెలుసుకోవలసిన విషయం. కొన్ని లక్షల ఏళ్లపాటు కొనసాగిన మానవుడి తొలి దశలు ఏవో, అవి ఎంతెంతగా సంఘర్షిస్తూ వచ్చాయో, వాతావరణ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటూ వచ్చాయో, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు అవగతం చేసుకుంటూ ఎదుగుతూ పరిణామం చెందుతూ ఇప్పటి ఈ స్థితికి ఎలా చేరుకున్నాయో తెలుసుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. ఏకకణ జీవుల నుండి బహుకణ జీవుల నుండి వెన్నెముకలేని జంతువుల్లో జరిగిన జీవపరిణామం తొలిదశ అయితే, అందులో నుండి వెన్నెముక గల జీవులు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు,
ఆ తర్వాత హోమినిడ్కి చెందిన వానరాలు. అందులో నుండి తొలి మానవ దశలు రావడం మలిదశ. ఒకానొక కాలంలో ఎన్నో తొలి మానవ దశలు కలిసి ఏకకాలంలో ఈ నేల మీద సంచరించాయి. ఆహారం కోసం పోటీపడి కొట్లాడుకున్నాయి. అలా ఆ ఘర్షణల్లో తెలివైన జాతి హోమోసేపియన్ గెలుస్తూ తన జాతిని కొనసాగించుకుంటూ వచ్చింది. మిగిలిన జాతులన్నీ క్రమంగా అంతరించిపోయాయి. హోమో అనేది మానవజాతికి సంబంధించిన జీనస్, సేపియన్ అనేది స్పీసిస్. సేపియన్ అంటే వివేకం గలది అని అర్థం. సేపియన్గా ఈ భూమి మీద బతుకుతున్నందుకు ప్రతి ఒక్కరూ తమ వివేచనను ఉపయోగిస్తూ ఉండాలి. అందువల్ల ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఏ మూలలో ఉన్న మానవుడైనా అతను హోమోసేపియనే. అంటే మనుషులంతా ఒక్కటే అని కదా అర్థం. ఆ రకంగా ప్రతి మనిషి విశ్వమానవుడే. ఆ నాగరికతను వదిలేస్తూ మనిషి నాగరికుడిగా ఎలా తయారయ్యాడో, మనిషి కేంద్రంగా అతను ఆధునిక అత్యాధునిక యుగాలను ఎలా నిర్మించుకుంటూ వచ్చాడో తెలుసుకోవాలంటే తప్పదు, ప్రతి ఒక్కరూ జీవపరిణామ శాస్త్రం చదువుకోవాల్సిందే. దైవ విశ్వాసంలో నిండా మునిగి ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ లాంటి అంధవిశ్వాసాల్లోనే జీవన సత్యం ఉందనుకునే వారికి జీవపరిణామం అక్కర్లేదు. అసత్యాలను పూర్తిగా నమ్ముతూ నిజాలకు రుజువులడిగే అతి తెలివిగాళ్లకు జీవపరిణామ శాస్త్రం అక్కర్లేదు. ఆత్మవిశ్వాసాన్ని తొక్కిపెట్టి మూఢ విశ్వాసానికి భజనలు చేసేవారికి అవును, జీవపరిణామం అక్కర్లేదు. జీవపరిణామ శాస్త్రం హేతువాదానికి మూలం, మానవవాదానికి మూలం, స్వేచ్ఛాలోచనకి మూలం, విశ్వదృష్టికి మూలం. జీవపరిణామం అంటే చీకటిలోంచి వెలుగులోకి చేసిన ప్రయాణం, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి చేసిన ప్రయాణం. మనిషి విలువను తెలుసుకోవడానికే మానవ జీవ పరిణామం గురించి తెలుసుకోవాలి. మరి వీటిలో ఏ ఒక్కటి గుర్తించలేని వారు, భరించలేని వారు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. కాబట్టి వారు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాబోయే తరాల్ని శాస్త్రీయ దృష్టి నుండి నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారు. ఏ ప్రభుత్వమైనా ముఖ్యంగా చేయాల్సినవి 2 పనులు. 1 విద్య, 2 వైద్యం. వీటిని దేశ ప్రజలకు బాధ్యతతో అందించాలి. వైద్యం సమకాలీన సమాజంలో బతికి ఉన్న పౌరులకు మాత్రమే పనికొస్తుంది. కానీ విద్య రాగల భవిష్యత్ తరాలకు కూడా అందుతూ ఉండేది. సరైన విద్య అందించకుండా ఒక తరాన్ని తయారు చేస్తే దాని ప్రభావం రాబోయే ఎన్నో తరాల మీద పడుతుంది. ఆలోచించి చూడండి, వైద్యం కన్నా విద్య ఎంత ముఖ్యమైందో. వైద్యం చాలా అవసరమే. దేశ పౌరులు ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా పుడతాయి. నిజమే. కానీ అధిక సంఖ్యలో అజ్ఞానులు పుట్టినందువల్ల దేశానికి ఏం లాభం? సమాజగతిని మార్చే జ్ఞానులు కొంతమందైనా తయారు కావాలి కదా. అందుకే ప్రభుత్వాలు హేతుబద్ధమైన విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలి. మనకు నిత్య జీవితంలో అందుబాటులోకి వస్తున్న అనేకానేక వైజ్ఞానిక పరికరాలు ప్రజాజీవనం నుండి ఏ కొద్దిమంది శాస్త్రజ్ఞులో కనుగొన్నవి, మరికొద్దిమంది సాంకేతిక నిపుణులు తయారు చేస్తున్నవేను. అత్యధిక ప్రపంచ జనాభా వాటిని సుఖంగా, సులభంగా వాడుకుంటోంది కదా. సమాజగతిని మార్చగల శక్తి సామర్థ్యాలు ఎప్పుడైనా సమాజంలో ఏ కొద్దిమందికో ఉంటాయి. ఆ కొద్దిమంది తయారు కావడానికి ప్రభుత్వాలు అన్ని అవకాశాలు కల్పించాలి. అంతేకాని మెదళ్ళు కత్తిరించి, రెక్కలు కత్తిరించి, మాటను కత్తిరించి, ఆలోచనను కత్తిరించి ప్రభుత్వం వివేకవంతుల్ని తయారు చేయలేదు. పాఠ్యపుస్తకాల్లోంచి అవసరమైన విషయాలు తొలగించడమంటే నిజాల్ని తొక్కిపెట్టడమే, సమాజాన్ని నిస్సత్తువుగా మార్చడమే. యువత జ్ఞానసంపన్నులై ఎక్కడ ప్రశ్నలు సంధిస్తారోనని ఒక రకంగా ప్రస్తుత ప్రభుత్వం భయపడుతున్నట్లుగా ఉంది. నిజాన్ని దాచిపెట్టి తమ హిందుత్వ ఎజెండాను తెచ్చి సృష్టి సిద్ధాంతాన్ని బాలబాలికల మెదళ్లలో కూర్చి రాజ్యాంగాన్ని పక్కకు తోసి మనుస్మృతిని వాడుకలోకి తేవాలన్నది ఆర్ఎస్ఎస్, బీజేపీల ఉద్దేశం. ఆ దిశలో వాళ్లు మొదటి నుండి పనిచేస్తున్నారు. సమస్యలు ఎదురైనప్పుడు కాళ్లబేరానికి రావడం వాళ్లకి అలవాటు. బ్రిటిష్ వారికి క్షమాపణలు చెప్పి స్వాతంత్ర్యోద్యమంలో ఆనాటి యువతీ యువకులు పాల్గొనకుండా అడ్డుకున్నది వీరే. నెహ్రూ ప్రభుత్వంలో హోంమంత్రి సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ను నిషేధిస్తే క్షమాపణలు చెప్పి బయటపడింది వీరే. తమ కార్యకర్తల్ని విడిపించుకోవడానికి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పి నాటి ఎమర్జెన్సీని బలపరిచింది వీరే. ఇప్పుడు మళ్ళీ వారే అప్పటి ఎమర్జెన్సీని విమర్శిస్తున్నారు. నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, నిజాలు మాట్లాడరు. అక్రమ మార్గాల్లో ఎన్నికై వస్తారు. బలం లేకపోయినా
2 ఊతకర్రల్ని చంకనేసుకుని కుంటుతారు. పని శూన్యం. ప్రచారం అమోఘం. మొఘలులు ముస్లింలు కనుక ఆ దేశంలోని హిందువులంతా వారిని ద్వేషించాలన్నది అధికారంలో ఉన్న అతిపెద్ద రాజకీయ పార్టీ భావిస్తోంది. ఆ భావన దేశ ప్రజల్లో కలగడానికి ఎన్ని మారణకాండాలైనా జరిపిస్తుంది. మహిళల్ని నగ్నంగా వీధుల్లో తిప్పినా బాధపడదు. ఈడీ, సిబిఐ, కోర్టులు వంటి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి వాటితో బూడిగం చేయించుకుంటున్న విధంగానే ఇప్పుడు ఎన్సీఈఆర్టీని కూడా మార్చుకుంటోందని ఈ దేశ పౌరులు ఆందోళన పడుతున్నారు. కార్యాచరణకు సిద్ధపడుతున్నారు. ఈరోజు మనం డాక్టర్ దేవరాజు మహారాజు గారి రచించినటువంటి పాఠ్యాంశాలు మార్చుకున్నంత మాత్రాన సైన్స్, చరిత్ర మారవు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.